బాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సౌత్ మార్కెట్ మీద కన్నేశారు. అందుకనే మన హీరోలు హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దక్షిణాది ముద్దుగుమ్మలు నార్త్ ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా వీరి బాటలోకి మరో బ్యూటీ అడుగుపెట్టింది. ఈ సొగసరి తెలుగు అమ్మాయి కావటం విశేషం. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో ఈమె నటిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సదరు తెలుగు హీరోయిన్ ఎవరు? ఏ సినిమాతో నార్త్ ఆడియన్స్ ని ఆమె అలరించనుందనే ఇంట్రెస్టింగ్ వివరాలను ఇప్పుడు చూసేద్దాం. మన దక్షిణాది నుంచి హీరోలు హీరోయిన్స్ ఇప్పుడు నార్త్ సినిమాల్లో కనిపిస్తుండటం కొసమెరుపు. రీసెంట్ టైంలో నయనతార, రష్మిక మందన, శ్రీలీల, కీర్తి సురేష్ వంటి బ్యూటీ డాల్స్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. వీరిలో జవాన్ చిత్రంతో నయనతార బ్లాక్ బస్టర్ సక్సెస్ హిట్ అందుకుంది. రష్మిక మందన్న అయితే యానిమల్, చావా వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కీర్తి సురేష్ ఏమో బేబీ జాన్లో నటిస్తే సినిమా నిరాశపరిచినప్పటికీ మరో సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు నార్త్లో లక్ పరీక్షించుకుంటోన్న మరో ముద్దుగుమ్మ శ్రీలీల. ఈమె ఏకంగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఈమెకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం నార్త్లో బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలకు ఆదరణ దక్కుతుంది. అందుకనే మన స్టార్స్తో సినిమాలు చేయటానికి బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు వీరి బాటలో మరో బ్యూటీ రెడీ అయిపోయింది. ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఆమె నటిస్తుండటం కొసమెరుపు. ఆ గ్లామర్ డాల్ ఎవరో కాదు, అనన్య నాగళ్ళ. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ మాత్రం తన సత్తా చాటుతూ వస్తోంది. టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె తంత్ర, పొట్టేల్, బహిష్కరణ, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అనన్య నాగళ్ళ హిందీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తోన్న ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ తెలుగందం ఓ గిరిజన అమ్మాయిగా కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే అనన్యకు బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు వస్తాయనటంలో సందేహం లేదు. మరి ఈ అమ్మడి లక్ ఏమవుతుందో చూడాలి.